నమస్తే, నేను మీ నీలకంఠ. ప్రభుత్వ కార్పొరేషన్లలో వైసీపీ కార్యకర్తలు సొంత మనుషులు పాతుకుపోయారు. రోజు విధులకు హాజరు కాకపోయినా వీరికి ప్రతి నెల లక్షల్లో జీతభత్యాలు చెల్లించి రాష్ట్ర ఖజానాను దోచేశారు. ప్రభుత్వ కార్పొరేషన్లలో వైట్ కాలర్ జాబులు ఇచ్చి పోషించారు. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్న వారందరికీ రియల్ టైం గవర్నెన్స్ లో కంటెంట్ రైటర్లుగా, సమాచార పౌర సంబంధాల శాఖలో ప్రభుత్వ ప్రగతిని ప్రచారం చేసే సిబ్బందిగా నియమించుకున్నారు. జగన్ తో పాటు వైఎస్ విజయమ్మ, ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తదితరులు సిఫారసు చేస్తే చాలు అర్హతలతో నిమిత్తం లేకుండా భారీ జీతాలతో ఉద్యోగాలు ఇచ్చేశారు అనే టాక్. ఇందులో నిజమెంత? వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్తలు, సొంత మీడియా ఉద్యోగులు రాచమర్యాదలు అందుకున్నారు. డిజిటల్ కార్పొరేషన్, డ్రోన్ కార్పొరేషన్, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్, ఈ ప్రగతి, రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్ సర్వీస్, ఏపీ ఎండిసిలలో వైసీపీ కార్యకర్తలను అధిక జీతాలకు నియమించారు. ఇవి చాలవన్నట్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామంటూ ఆప్కోస్ పేరిట ఒక కార్పొరేషన్ను జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్పొరేషన్ కు సీఎంఓ కేంద్రంగా సిఫారసులు నడిచాయి. కార్పొరేషన్లో వైసీపీ కార్యకర్తలు, సొంత మీడియా సంస్థల ప్రతినిధులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించి వారందరికీ ప్రతి నెల వేల కోట్ల ప్రజాధనాన్ని జీతభత్యాలుగా చెల్లిస్తున్న భారీ కుంభకోణం తాజాగా బయటపడింది. ఆ ఉద్యోగులను పార్టీ కార్యక్రమాలకు జగన్ వినియోగించుకున్న వైనం వెలుగు చూడడంతో నిరుద్యోగ యువతలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ కోసం పనిచేస్తున్నందుకు సంవత్సరాల తరబడి విధులకు రాకుండానే లక్షల్లో జీతభత్యాలను తీసుకుంటున్నట్లు బయటపడడంతో రాష్ట్ర ప్రజలు నివ్వెరబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి కార్పొరేషన్ల కార్యకలాపాలు నిలిచిపోయాయి. కార్పొరేషన్ల కార్యాలయాలకు తాళాలు వేసి ఒక్క కాగితము బయటకు రాకుండా పోలీసులు సీల్ వేశారు. ఉద్యోగుల అక్రమ నియామకాలు, అడ్డగోలు చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందుకు సంబంధించిన నివేదికలను ఇప్పటికే సిద్ధం చేయడంతో పాటు త్వరలోనే కార్యాచరణను అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. తక్షణమే జగన్ సైన్యాన్ని తొలగించి ఇంటికి పంపకుంటే కూటమి ప్రభుత్వ మనుగడికే ముప్పు వాటిల్లుతుందనే ఆలోచన వ్యక్తమవుతోంది. రాష్ట్ర ఇంధన సంస్థల్లో జగన్ సైన్యాధ్యక్షులు ఇంకా కీలక పదవుల్లోనే కొనసాగుతున్నారు. లక్షల రూపాయల జీతభత్యాలు తీసుకుంటూ సకల సౌకర్యాలు అనుభవిస్తూ పెత్తనం చలాయిస్తున్నారు. ఏపీ జెన్కోలో కోల్ విభాగం డైరెక్టర్ గా 4 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఆంథోనీ రాజుకు జగన్ తల్లి విజయలక్ష్మి సిఫారసు చేశారని విద్యుత్ సౌద వర్గాలు చెబుతున్నాయి. కాలపరిమితి ముగిసిన ఆయన్ను విధుల నుంచి తప్పించాల్సి ఉండగా మరో 6 నెలల పాటు ఓఎస్టీగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీపీసీ నుంచి వచ్చిన థర్మల్ డైరెక్టర్ బాబ్జీకి మాజీ మంత్రి ఆళ్లనాని సిఫారసు చేశారని పేర్కొంటున్నారు. ప్రభుత్వం మారినా ఆయన ఇంకా కొనసాగుతున్నారు. జెన్కో కోల్ విభాగం ఓఎస్టీగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సన్నిహితుడు రఘునాథరెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ట్రాన్స్కో ఫైనాన్స్ డైరెక్టర్ వీరభద్రారెడ్డి కెనరా బ్యాంకులో జనరల్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ పదవి విరమణ చేశారు. పెద్దిరెడ్డి సిఫారసుతో వీరభద్రారెడ్డిని ట్రాన్స్కో ఫైనాన్స్ డైరెక్టర్ గా నియమించారని విద్యుత్ సౌద వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంతుందో, దీనిపై కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి. ప్రభుత్వాలు మారాక ఇలాంటివి చాలా కామన్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.